ఎలా ఉన్నావు ప్రియనేస్తం? బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం. ఒంటరిని చెయ్యకే నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అరకులో ఉన్నటువంటి పైనరీని చూడడానికైతే వచ్చామన్నమాట. నేను ఇచ్చే వాయిస్ ఓవర్లో ఒకవేళ ఇబ్బందిగా ఉంటే నన్ను మన్నిస్తారని ఆకాంక్షిస్తున్నాను. నాకు తెలుసు మీరందరూ కూడా నన్ను క్షమిస్తారని. అదే ధైర్యంతో నేను కొంచెం మెరుగ్గా డబ్బింగ్ చెప్పడానికైతే ప్రయత్నిస్తాను అన్నమాట. మనం ఈరోజు అరకు దగ్గర ఉన్నటువంటి పైనరీకి వచ్చేసామని మనందరికీ తెలిసిపోయింది కాబట్టి మనం ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా లోపలికి వెళ్ళే మార్గం అయితే అటువైపు ఇటువైపు రెండు వైపులా చెట్లతో ఈ మార్గాన్ని చాలా అందంగా డిజైన్ చేశారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ టూరిస్టులందరూ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉదయాన్నే ఎర్లీ మార్నింగే ఇక్కడికి చేరుకున్నారు ఆల్రెడీ. ఇంకా మనం చూసినట్లయితే ఈ చెట్లు అనేవి చాలా హైట్గా పెరగడం, అలాగే ఇక్కడ నేలంతా కూడా చాలా రెడ్గా ఉందన్నమాట. అంటే ఇది ఎర్రమట్టి నేలలు అంటారు. ఇంకా ఇది ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. మనం చూసినట్లయితే ఎంత ఎర్లీ మార్నింగ్లోనే ఈ ఫాగ్ చూశారు కదా, ఈ చెట్ల మధ్యలో ఓవర్లాప్ అయిపోయినటువంటి ఈ ఫాగ్ ఏదైతే ఉందో, ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అదే మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఎదురుగా ఉన్నటువంటి చెట్లు, ఆ చెట్లని కప్పేసినటువంటి ఫాగ్, ఇదే ఈ పైనరీకి ఉన్న బెస్ట్ అండ్ అట్మోస్ట్ అట్రాక్షన్ అన్నమాట. కాబట్టి ఈ ప్రతి టూరిస్ట్ కూడా ఇక్కడికి ఈ ప్రదేశాన్ని మంచు ఉన్నప్పుడు చూడడానికి మాత్రం వస్తారు. అంతేకాదు, ఒకవేళ మీరు ఫోటోలు తీసుకోవాలనుకున్నా, వీడియోలు తీసుకోవాలనుకున్నా, ఆ మంచు ఉంటేనే మీ వీడియో కానీ ఫోటో కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఒకవేళ అరకు పైనరీని కానీ విజిట్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగు, అది కూడా వింటర్ సీజన్లో వస్తే మాత్రమే ఈ బ్యూటీని మీరు చూడగలుగుతారు. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఈ హట్ చూస్తారు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ క్యాంటీన్. అంటే ఇది ఓల్డేజ్లో ఉన్నటువంటి లుక్ని తీసుకురావడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఈ క్యాంటీన్లో కూర్చున్నప్పుడు కూడా మనం పాతకాలంలోకి వెళ్ళిపోయినట్లు అనుభూతి చెందుతాం. ఇంకా మనం ఇక్కడ ఒక చెట్టుని మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను. ఈ చెట్టు చూశారు కదా, ఈ బెరడు ఇది ఒక గంధపు చెక్కలాగా ఉంది చూస్తుంటే. ఈ బెరడు కూడా చూడడానికి అత్యంత అద్భుతంగా ఉంది. ఈ చెట్టులు చాలా ఎత్తుగా ఉన్నాయి, చాలా అంటే రౌండ్ షేప్లో ఉన్నాయి. వీటికి ఎక్కడ స్ట్రైట్గా ఉన్నాయి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. వీటికి వంపులు అలాంటివి బ్రాంచెస్ లాంటివి, సపరేట్ బ్రాంచెస్ లాంటివి ఏమీ లేవు. డైరెక్ట్గా ఇది టాప్ టు బాటమ్ వరకు సింగిల్ స్టిక్, అంటే ఒకే ఒక స్టిక్ లాగా ఉంది మీరు గమనించినట్లయితే. అలాగే ఇక్కడ మనం చూడండి, ఈ వాతావరణం కూడా చూడడానికి చాలా గ్రీనిష్గా ఉంటుందన్నమాట. ఎటు చూసినా సరే ఇక్కడ చూడండి, ఈ పింక్ ఆ గ్రీన్ రెండు కాంబినేషన్ అయితే అదుర్స్ అనమాట. ఎటువైపు చూసినా సరే ఈ రెడ్డిష్ ఎర్త్ మనల్ని చూడడానికి చాలా రోజ్ పెటల్స్ లాగా ఉంది. చూడడానికి చాలా అద్భుతంగా. ఎప్పుడైనా మీరు గంధపు చెట్లు చూసినట్లయితే దాన్ని మనం ఎంత కట్ చేస్తే అంత బ్యూటిఫుల్గా అది కట్ అవుతూ లోపల చాలా అందంగా ఉంటుంది. అలాగే ఉందన్నమాట ఇక్కడ నేల కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు ఇక్కడ ఆర్చిల్, చిన్న టైపు ఆర్చిల్ లాంటివి అయితే ప్లేస్ చేశారు. ఈ ఆర్చిల్లోంచి, లేదంటే ఈ ఆర్చిల్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఫోటోలు తీసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. కాకపోతే నేను ఫోటోలు అయితే ఏం తీయలేదు, ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అన్నమాట. మీకు ఖచ్చితంగా ఇక్కడ నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామంది ఇక్కడికి వచ్చిన చాలామంది టూరిస్టులు కూడా అక్కడ సెల్ఫీలు, ఫోటోలు అవన్నీ చాలా దిగుతున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేస్తే ఈ అరకు పైనరీ 95% ఈ పైన్ చెట్లతోనే ఉంటుంది. ఈ పైన్ చెట్లు అనేవి
స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎక్కడో ఒకటి ఇక్కడ చూడండి, ఈ ఒక్క చెట్టు మాత్రమే 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోయింది. దాదాపు 95 మెజారిటీ ఆఫ్ ద ట్రీస్ ఒకే ఒక్క స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. చాలా అరుదు ఇది 2 బ్రాంచెస్గా విడిపోవడం అనేది. అలాగే ఇక్కడ చూడండి, ఎటువైపు చూసినా సరే రౌండ్ ద క్లాక్ ఇవన్నీ కూడా ఓన్లీ పైన్ ట్రీస్ అయితేనే ఉన్నాయి. ఈ పైన్ ట్రీస్ అంటే ఆ ఫోటోలు తీసుకోవడానికి ఒకవేళ మీరు ఖచ్చితంగా ఆ ట్రీ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆనుకొని మీరు ఫోటోలు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇవన్నీ రబ్బీస్ రోడ్లు అనమాట. అందుకనే అవి కలర్ కోడ్ చేసినట్టు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ సన్ రైజెస్ అనేవి ఆల్రెడీ నేలని తాకుతూ ఉన్నాయన్నమాట. ఈ నేలను తాకుతున్నప్పుడు ఇది చూడండి, మీరు రంగు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే కోపంలోనో ఫ్రస్ట్రేషన్లోనో ఉన్నప్పుడు మీకు బాగా ఇష్టమైన వ్యక్తులను చూస్తే చాలామందికి కోపం తగ్గిపోతుంది. అలాగే కొంతమందికి మంచి అరోమా స్మెల్ చూస్తే కోపం తగ్గిపోతుంది. అలాగే కొంతమందికి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తే చాలా కోపం ఈజీగా తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రదేశాన్ని చూసినట్లయితే మనకి పాజిటివ్ మైండ్ సెట్, అంటే ఈ చుట్టుపక్కల ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఏం చేస్తుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్ని మన మైండ్ చుట్టూ కూడా అది సెండ్ చేస్తూ ఉంటుంది. అలా సెండ్ చేసినప్పుడు మన మైండ్ అనేది చాలా ప్లెజెంట్గా తయారైపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ఆలోచనలు ఏమీ రావు. ఈ చుట్టుపక్కల ప్రకృతిని చూడాలి, ఈ సీనిక్ బ్యూటీస్ని మనం చూస్తూ ఉండాలి అన్న ఆలోచన ఎంత బాగుంటుందంటే నిజానికి నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ వన్ అండ్ ఓన్లీ కండిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ కనుక మీరు ఈ ప్లేస్కి రీచ్ అవ్వగలిగితే మాత్రమే ఈ బ్యూటీని మీరు సెన్స్ చేయగలుగుతారనమాట. లేకపోతే ఆఫ్టర్నూన్ వచ్చినా ఉంటుంది, కానీ కాకపోతే ఈ పైనరీకి మేజర్ అట్రాక్షన్ వచ్చేసి ఓన్లీ ఫాగ్ అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కిడ్స్ ప్లే స్టేషన్, కిడ్స్ ప్లే ఏరియా అనమాట. ఇక్కడ చిన్నపిల్లలు చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు. ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్గా టైం స్పెండ్ చేస్తున్నారు. మీరు కూడా ఒకవేళ ఫ్యామిలీతో ఇక్కడికి రావాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఫైన్ ఏమంటారు మనం డెస్టినేషన్ అనమాట, మన దగ్గరలో ఉన్నది. ఇది నేను ఓన్లీ లోకల్ ఏరియాల్లో మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి ఉన్న ఏరియాల్లో ఇది బెస్ట్ అనమాట. బెస్ట్ అనేవి ఒకదానికంటే ఒకటి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని గురించే మాట్లాడుకోవాలి. ఇంకెక్కడ చూడండి, పాత సినిమాలో అడవి రాముడు ఆ టైప్లో చూపించినట్టు ఇది చెట్లకి కొంచెం ఎత్తులో ఇలా ఒక స్టేషన్ మాత్రం కట్టారనమాట. అది చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే గిరిజనుల నృత్య ప్రదర్శన, ఇది వాళ్ళ స్పెషల్ డ్యాన్స్ అనమాట. దీన్ని మీరు చూస్తూ ఉండండి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ ఎనీమోర్. థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్.